వెల్కమ్ టు ఇండియా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలంలోని మన్నంపల్లిలో కెనాల్ వాటర్ తాకిడికి తెగిన కట్ట ఇళ్లలోకి చేరిన నీళ్లు. మన్నంపల్లి గ్రామంలో తెల్లవారుజామున D4 కెనాల్ నుండి నీళ్లు విడుదలైతే దాని తాకిడికి కట్ట తెగి మన ఎస్సీ కాలనీలో కానీ సుమారు ఒక 40-50 ఇండ్లు నీటి మట్టం అయినాయి. దీనివల్ల ఎన్నో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు, నిత్యావసర వస్తువులు, బియ్యము మొత్తం తడిచి ఇబ్బందులకు గురైంది. దీని మీద ఇంతకుముందు సంవత్సరం క్రితం కూడా గత ప్రభుత్వంలో చిన్న మరమ్మతులు చేయడం జరిగింది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాఘవ కన్స్ట్రక్షన్ చేసిన ఈ కెనాల్ వరకు ఇంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులకు ఎన్నిసార్లు పొద్దు నుంచి చెప్పినా కూడా ఈ క్షణం వరకు కూడా ఒక్క అధికారి కూడా రాలేదు. ప్రజలు ఏమైనా మంచిదే, ఎవరు ఎక్కడ పోయినా మాకేంది, మా జేబులతో సరిపోద్ది, మా జీతాలతో సరిపోద్ది అనే విధంగా అధికారులు కూడా ఉండడం జరిగింది. కావున ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించాలి. ఇక్కడ మన్నెపల్లి గ్రామంలో ఈ సుమారు ఒక 40-50 ఇండ్లు ఎస్సీ కాలనీ, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఒక 50 ఇండ్లు నీళ్ళలో నిండిపోయినాయి. కావున తక్షణమే ఆ కెనాల్ వర్క్ చేపించే వరకు నీళ్ళను బంద్ చేయాలి. కెనాల్ చుట్టుపక్కల సీసీ వేయించి దృఢంగా చేసిన తర్వాత తప్ప నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. అలాగే ఈరోజు నీళ్ళల్లో ఎప్పుడు నిత్యం నీళ్ళల్లో ఉంటున్న ఇండ్లకు ఇప్పుడు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లల్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో ఉన్న నీళ్లు పోయిన ఇండ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కానీ ఈ గౌరవ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అయిన రాఘవ కన్స్ట్రక్షన్కి తక్షణమే ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా మరమ్మతులు చేపించి మా కాలనీలను కానీ మా ఊరిని కూడా కాపాడాలని కోరుతున్నాము. పొన్నమణిల గౌడ్, మన్నెపల్లి.